ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పిలుపు కోసం కవిత గత 10 రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. లేఖ లీక్ వ్యవహారం జరిగి 10 రోజులు దాటినా కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పిలుపు కోసం కవిత గత 10 రోజులుగా ఎదురు చూస్తున్నారు. లేఖ లీక్ వ్యవహారం జరిగి 10 రోజులు దాటినా కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వలేదు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికీ కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. వాస్తవానికి ఆమె గత మే నెల 23వ తేదీన అమెరికా పర్యటన నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వాత కేటీఆర్ ను ఉద్దేశించి కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు అంతర్గత వ్యవహారాల మీద. ఈ నేపథ్యంలో గత 10-12 రోజులుగా కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలవాలని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కేసీఆర్ ఎక్కడ కూడా సమయం ఇవ్వట్లా. దాదాపు 10-12 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసానికి పరిమితం అవుతున్నారు. అయితే మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎవరు కూడా కవిత చేసిన కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. కేవలం జాగృతి ఆధ్వర్యంలోనే కవిత అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాడర్ ఎక్కడ కవిత కార్యక్రమాల్లో కనిపించట్లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వమే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కవిత కార్యక్రమాలకు ఎవరు హాజరు కావద్దు అనేది వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు. ఇందులో భాగంగానే గతంలో కవిత ఎక్కడికి వెళ్ళినా, జిల్లాల పర్యటనకు వెళ్ళినా కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా క్యాడర్ కూడా కనిపించే వాళ్ళు, పాల్గొనేవాళ్ళు. అలాంటిది ఈ మధ్య కాలంలో తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కవిత చేసిన కార్యక్రమాలకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్ కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు ఎవరు పాల్గొనట్లేదు. ఈ నేపథ్యంలోనే కావాలని అంటే కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుందనే సంకేతాలను అయితే పంపినట్లు అవుతుంది. మరొకవైపు కవిత మాత్రం పార్టీలో ఉంటూనే తన జాగృతి వేదికగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి తను నిర్ణయించుకున్నారు. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్.